జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికీ కూడా ఖలిస్తాన్ తీవ్రవాది అదే విధంగా మన భారతదేశ వ్యతిరేకమైనటువంటి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన సరే వీడి గురించి మనం మాట్లాడుకోబోయే ముందు అమెరికాకు చెందినటువంటి తులసి గబార్డ్ గురించి తెలుసుకోవాలన్నమాట వాస్తవానికి ఈ తులసి గబార్డ్ గురించి చెప్తా ఉంటే నాకు మాత్రం చాలా సంతోషంగా ఉండాలి ఎందుకనేది నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఈ తులసి గబార్డు అమెరికాకు చెందినటువంటి నాయకురాలు అదేవిధంగా ఒక సైనికాధికారి అంటే అమెరికన్ సైన్యంలో మేజర్గా పనిచేసిందనమాట ఆ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేసింది ఇక ఈ తులసి గబార్డ్ గారు 2013 నుంచి 2021 వరకు హయాయి నుంచి అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధిగా పనిచేశారనమాట మీరేమన్నా పొరపాటున కాంగ్రెస్ అంటే ఇక్కడ మన దేశంలో ఒక కాంగ్రెస్ ఉన్నది కదా ఆ పార్టీ అనుకుంటారేమో అది కాదు అమెరికాలో చట్టసభలను అమెరికన్ కాంగ్రెస్ అని చెప్పేసి అంటారు అర్థమవుతుందా సరే ఆ తర్వాత ఈ సంవత్సరం జనవరి నుంచి అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా పదవి బాధ్యతలు అయితే స్వీకరించారు ఏది మొన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనాడు కదా అప్పటి నుంచి సరే ఇక తులసి గబార్డ్ తల్లి గారు కరోల్ గబార్డ్ అనమాట ఈవిడ హిందూ అనమాట నిజానికి వాస్తవానికి ఈ కరోల్ గబార్డ్కు భారతదేశంతో ఎటువంటి సంబంధం కూడా లేదు కానీ కరోల్ గబార్డు ఇష్టపూర్వకంగా మన హిందూ ధర్మాన్ని స్వీకరించారు తన తల్లి అడుగుజాడల్లోనే తులసి గబార్డ్ కూడా హిందూ ధర్మాన్ని స్వీకరించి ఆవిడ కూడా దాన్ని పాటిస్తుందన్నమాట అర్థమవుతుందా నిజానికి తులసి గబార్డ్ పెరిగింది వచ్చేసి అమెరికాలోనే ఈ హవాయి రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మొత్తం అంతా కూడా క్రిస్టియన్లే ఉంటారు ఎక్కడ చూసినా కూడా చర్చిలే కనపడతాయి అయినప్పటికీ ఈ తులసి గబార్డ్ మాత్రం మన స్వచ్ఛమైన హిందూ ధర్మాన్ని స్వీకరించారు అదేవిధంగా భగవద్గీత యోగా ధ్యానం చేస్తా తన జీవితాన్ని అయితే ప్రశాంతంగా గడుపు ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన తులసి గబార్డ్ గారిని అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఎంపిక చేశారని చెప్పేసి ఇందాకనే నేను చెప్పిన ఇది అమెరికాలోనే అత్యంత శక్తివంతమైనటువంటి పదవి కావడం విశేషం అనమాట ఇక తులసి గబార్డు ఎప్పుడు కూడా మన భారతదేశానికి అనుకూలంగానే ఉంటా వచ్చింది మన భారతదేశం అన్న అదేవిధంగా మన హిందువులన్న ఆమెకు అమితమైనటువంటి గౌరవం అనమాట ఆ గౌరవంతోనే మొన్న తులసి గబార్డ్ గారు ప్రత్యేకంగా భారతదేశానికి పర్యటనకైతే వచ్చారు అది కూడా 3 రోజుల పర్యటన కావడం గమనార్హం తులసి గబార్డ్ గారు తాను అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె పర్యటిస్తున్నటువంటి రెండవ దేశం వచ్చేసి మన భారతదేశమే ఇక భారత పర్యటనకు వచ్చినటువంటి తులసి గబార్డ్ గారు నిన్న ప్రధాని మోడీ గారిని కలిసి చర్చించారనమాట ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ చర్చలు అయితే జరిగినాయి ముఖ్యంగా తీవ్రవాదంపై పోరు విషయంలో పరస్పరం సహకరించుకోవడం అలాగే ఎన్హాన్సింగ్ మ్యారిటైమ్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్ విషయంలో సహకరించుకోవడం కోసం వీరి మధ్యన చర్చలు అయితే జరిగినాయి చర్చలు కూడా సక్సెస్ అయినట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా తులసి గబార్డ్ గారు మన నరేంద్ర మోడీ గారికి ఒక తులసి మాలను బహుమతిగా ఇవ్వడం ఇక్కడ విశేషం అనమాట చూడండి అంటే ఆయన నేను కూడా మీ హిందువుని అని చెప్పేసి ఆమె ఒక సింబాలిక్గా చెప్పడం అనమాట అది ఇక ఆ తర్వాత తులసి గబార్డ్ గారు మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు ఖలిస్తాన్ తీవ్రవాది అయినటువంటి నేను ఇందాక చెప్పినా కదా వీడు నీచుడు ఒకడు ఎవరు గురుపత్వంత్ సింగ్ పన్ను వీడి గురించి ఆ అంశాలు లేవనెత్తినారంట ఈ గురుపత్వంత్ సింగ్ పన్నుగాడు ఒక కరుడు కట్టినటువంటి ఖలిస్తాన్ తీవ్రవాది వీడు అమెరికాలో సిక్ ఫర్ జస్టిస్ సంస్థను స్థాపించి పంజాబ్లో ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు అంతేకాకుండా భారత పార్లమెంట్ను ధ్వంసం చేస్తాము భారతదేశానికి చెందినటువంటి విమానాలను కూల్చివేస్తామంటూ అనేకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసినాడు దీంతో రాజ్నాథ్ సింగ్ గారు తులసి గబార్డ్తో ఈ గురుపత్వంత్ సింగ్ పన్ను గురించి చర్చించాడంట మీరు గమనించారో లేదో మొన్న అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఒక పక్కన ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే ఈడు ఖలిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి పక్కన గుడ్డినక్క మారి చేరుకొని జిందాబాద్ కొడతాడు ఈడు ముఖం ఈడు బతుకు ఉండనా సరే ఇక వెంటనే ఈ సిక్ ఫర్ జస్టిస్ సంస్థను తీవ్రవాద సంస్థగా గుర్తించి ఈ గురుపత్వంత్ సింగ్ పన్నును భారతదేశానికి అప్పగించాలని చెప్పేసి మన రాజ్నాథ్ సింగ్ గారు తులసి గబార్డ్ గారికి అయితే విజ్ఞప్తి చేశారంట అందుకు తులసి గబార్డ్ అంగీకరించినట్టు తెలుస్తుంది ఇక నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు అమెరికాను అడ్డాగా చేసుకునేమని చెప్పేసి అంతేకాకుండా ఈ గురుపత్వంత్ సింగ్ పన్నుకు సంబంధించినటువంటి ఎక్స్ ఫైల్స్ను కూడా అంటే ఈ పాత ఫైల్స్ను కూడా తిరిగి ఓపెన్ చేస్తామని తులసి గబార్డ్ గారు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే ఈ గురుపత్వంత్ సింగ్ పన్నుగాడికి రోజులైతే దగ్గర పడినాయి త్వరలోనే
వీడిని అమెరికా తీవ్రవాదిగా గుర్తించి మన దేశానికి అప్పగించున్నదన్నమాట. అర్థమవుతుందా? ఈ దెబ్బతో ఈ ఖలిస్తాన్ గుండాగాళ్ళకి అందరికి కూడా చుక్కలు కనపడడం ఖాయం. ఎందుకంటే ఈ ఖలిస్తాన్ గుండాలకు ఫండింగ్ చేసేది ఎవరయ్యా అంటే ఈ గురుపత్వంత్ సింగ్ పన్నుగాడే. ఇప్పుడు వాడే చిక్కుల్లో పడతా ఉంటే ఇక ఈ ఖలిస్తాన్ గుండాలంతా కూడా బొచ్చు పట్టుకొని ఈ పాకిస్తాన్ వాళ్ళ మాదిరి అడుక్కోవడం ఖాయం. ఎందుకంటే వాళ్ళకు దోస్తీ ఉన్నది కదా, ఇంకా వీళ్ళు కూడా వాళ్ళ జాతం చేరతారు. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.